పని వెతుక్కుంటుంటే ఒక అతను పరిచయం అయ్యాడక్క. పనిప్పిస్తానని చెప్పి నా తల మీద కొట్టి నా డబ్బులు నా నగలు అన్నీ తీసుకుని పారిపోయాడక్క. ఆ సంజయ్కి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడింది. 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉందామనుకున్నాను. కానీ ఈలోగా దొంగతనం చేశానని నన్ను పోలీసులకి పట్టించారు. సరే, నీకెవరూ లేరు అని అంటున్నావు కదా, పోనీ మా ఇంటికి వస్తావా? మీ ఇంటికా? అవును గౌరీ, నీకెవరూ లేరు కదా, ఎక్కడుంటావు? ఇంత పెద్ద సిటీలో బ్రతకడం చాలా కష్టం. మా ఇంటికి రా, మాతో పాటు కలిసి ఉండు. ఇంకాపండి. నిన్నేమో దొంగన్నారు, ఈ రోజొచ్చి కాదంటున్నారు, ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు. రేపేదైనా జరిగితే ఇంట్లోంచి గెంటేస్తారా? మీ డబ్బున్న వాళ్ళు ఎప్పుడూ ఇంతే. మనుషులకి విలువివ్వరు, మనసుని అర్థం చేసుకోరు. ఏమైనా తేడా జరిగితే విశ్వరూపం చూపిస్తారు. పాపం, ఇలాంటి అమాయకురాల మీద మీలాంటి వాళ్ళు విశ్వరూపం చూపిస్తే తట్టుకోలేరు. సారీ సంధ్య గారు, నిజంగానే నిన్న నేనున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఆలోచించలేకపోయాను. గౌరీ ఏ తప్పు చేసింది అని అనుకున్నాను. నన్ను క్షమించండి. గౌరీ ఇంత అమాయకురాలు అని ఊహించలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. క్షమించమని అడుగుతున్నాను కదండి. అయ్యో, ఈ మాత్రం దానికి క్షమాపణలు ఎందుకక్క? మీరు కూడా కావాలని చేయలేదు కదా. అయినా తప్పు తెలుసుకొని మళ్ళీ నన్ను విడిపించారు కదా, అదే చాలా సంతోషం. మనిషి అన్నాక కాస్త మానవత్వం ఉండాలని మా నానమ్మ చెప్పేది. నువ్వు తప్పు చేసి మళ్ళీ తిరిగొచ్చావు చూడు, అదే మానవత్వం అంటే. మంచిదానిలా కనిపిస్తున్నావు. నేనేం మనసులో పెట్టుకోవడం లేదులే అక్క. ఛా, ఇంత అమాయకురాల్లా నేను తప్పు పట్టింది. ఈ తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. ఎవరూ లేని ఈ అమ్మాయికి ఇకపై నేనే అండగా ఉండాలి. గౌరీ, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నాతో పాటు మా ఇంట్లోనే ఉంటావా? నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. క్షమించాల్సింది మిమ్మల్ని కాదండి, నన్ను. ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు చేసింది నేను. నిన్నే అడిగేది గౌరీ, మీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. తన వాళ్ళకు అప్పచెప్పాలని చాలాసార్లు అడిగాను. తను ఇంకే వివరాలు చెప్పడం లేదు. బహుశా తనకెవరు లేరేమో. ఉన్నారు. తనకి తోడుగా నేనుంటాను. అక్కలా అండగా ఉంటాను. తన బాగోగులన్నీ అమ్మలా నేను చూసుకుంటాను. నీకెందుకక్క శ్రమ? నేను శ్రమ అనుకోవడం లేదు. నేను చేసిన తప్పుకి సరైన పరిష్కారం అనుకుంటున్నాను. అది కాదక్క. గౌరీ, నువ్వింకేం మాట్లాడుకో. ఆడదానికి ఆధారం లేకపోతే ఈ సమాజం ఎలా చూస్తుందో నీకు తెలుసు అనుకుంటున్నాను. వేరే ఆలోచన పెట్టుకోకుండా మేడంతో వెళ్ళు. గౌరీ, నన్ను నమ్ము. నేను నా చెల్లిలా చూసుకుంటాను. సరే అక్క. మేడం, ముందు తనకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అలాగే తన వస్తువులన్నీ హాస్పిటల్లోనే ఉన్నాయి. సరే, వెళ్దాం పదండి.
అరే, నేను చెప్పిన మాట చెప్పినట్టు చెయ్యి. నేను ఎక్కడ కొనమని చెప్పానో అక్కడే ఐటమ్స్ కొను. ఇక పైన రాజ్యం మనదే. మనం ఏం చెప్తే అదే శాసనం అవుతుంది. రాజ్యం మనదే, రారాజుల మనమే అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరితో ఏంటి? చూడు, నీ ఆటలు ఎక్కడైనా సాగుతాయేమో, ఇక్కడ కాదు. ఆట తెలిసిన వాడికి ఆట ఎక్కడైనా ఒకటే. అది గ్రౌండ్ అయినా గల్లీ అయినా. వాడు ఎక్కడైనా ఆటగాడే, పోటుగాడే. నేను అనుకున్నాను అంటే ఎక్కడైనా ఆడి చూపిస్తా. చూడు, నిన్ను చూస్తుంటే హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసే కోతిలా అనిపిస్తున్నావు. నా ముందే కుప్పి గంతులా? పులితోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ పులి కాదు. నువ్వు కూడా అంతే. నీ స్థానం ఎప్పటికీ ఆ తోడేలులాగే. ఇక్కడ అందరి బతుకులు ఒక్కటే సుమతి. కాకపోతే నేను పులితోలు కప్పుకున్నాను, నువ్వు సింహంతోలు కప్పుకున్నావు. కానీ అందరం తోడేళ్లమే. ఆ సంగతి నీకు తెలియదా? చిచి, నీలాంటి వాడి నోట్లో నోరు పెడితే అది నిజంగా దరిద్రమే. కార్తిక్ నీ మీద దయ తెల్చి కంపెనీలో పెట్టుకున్నాడు. ఖాళీగా కూర్చున్నావని ఒక పని అప్పజెప్పాడు. అది జాగ్రత్తగా చూసుకో. అంతేకాని కార్తిక్ జేబుకి చిల్లు పెట్టాలని ప్రయత్నించకు. నేనేమీ కార్తిక్ జేబుకి చిల్లు పెట్టడం లేదు, కంపెనీ ఆస్తుల్ని దోచుకోవడం లేదు. బయట కంపెనీల దగ్గర కొన్న ముడి సరుకుకి కమిషన్ తీసుకుంటున్నాను. ఇందులో కార్తిక్ సొమ్మైపోయింది. కమిషన్ రూపంలో నీకొచ్చే డబ్బులు మాత్రమే చూసుకుంటున్నావు నువ్వు. కానీ దానివల్ల కంపెనీ రెప్యుటేషన్ ఎంత దెబ్బతింటుందో ఆలోచించడం లేదు. నీ వల్ల అనవసరంగా కార్తిక్ బిజినెస్లన్నీ రోడ్డు మీద పడి మనమందరం అడుక్కు తినే పరిస్థితికి వస్తాం. నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోకు. అబ్బో సుమతి, నాకు నీతులు చెప్పినంత మాత్రాన నువ్వు ఉత్తమురాలైపోవు. నువ్వు చేసే తప్పుల లెక్కలు కూడా ఒక్కసారి చూసుకో. కార్తిక్ కంపెనీలో ఎన్ని బొక్కలు పెడుతున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? అన్ని ప్రూఫ్స్ తో సహా నా దగ్గరున్నాయి. ఏ చూపించమంటావా? నువ్వు ఎంత తింటున్నావో, ఎంత వెనకేసుకుంటున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు హరి? నాకు ఎదురు తిరగాలి అనుకుంటున్నావా, లేక నాకు ఎదురు తిరిగి నువ్వు హ్యాపీగా ఉండగలని అనుకుంటున్నావా? ఏం చేస్తావు? నేను మోసగాడినైతే నువ్వు మోసగత్తెవి. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. చూడు సుమతి, అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రోడ్డున వెళ్తున్న వాళ్ల మీద రాయి విసరాలి అనుకోకూడదు. అలా చేస్తే పగిలేది వాళ్ళద్దమే. కార్తిక్ తండ్రి కార్తిక్ గాడు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి సంపాదించాడు. నువ్వు తింటున్నావు, నన్ను కాస్త తిననివ్వు. ఇద్దరం ఎవరి పని వారు చేసుకుంటూ పోతే ఎవ్వరికీ నష్టం ఉండదు. నా అన్నంలో రాళ్లు వేయాలని చూసావనుకో, నీ అన్నంలో ఏకంగా ఇసుకే వేసేస్తాను. అప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతుంది. అర్థమైందా? హరి, నోరు బాగా లేస్తుంది. ఆ నోరుని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. నీ దూకుణ్ణి ఎలా ఆపాలో కూడా నాకు తెలుసు. అది చూద్దాం. మమ్మీ, అక్కడే ఉండిపోయావే, రా. మమ్మీ, డాడీ.
సిరి, ఎవరమ్మా తను? ఈ అమ్మాయి గౌరీ, నా ఫ్రెండ్. నమస్తే అమ్మా. ఇకపై మనతోటే ఉంటుంది. నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదే. కొత్తగా ఈ అమ్మాయి ఎవరు? ఆ, నేను నాకు హాస్పిటల్లో పరిచయం అయింది మమ్మీ, నా కొత్త ఫ్రెండ్. సరే, నీకు ఫ్రెండ్ అని ఒప్పుకుంటాను, కానీ మన ఇంట్లో ఏంటి? ఏ, నా ఫ్రెండ్ని మన ఇంటికి తీసుకురాకూడదా? మన ఇంట్లో ఉంచకూడదా? అలా కదే, ఎవరు ఏంటో కనుక్కోవడం కూడా తప్పేనా? తప్పొప్పుల గురించి నాకు తెలియదు మమ్మీ. నాకు నచ్చింది నేను చేస్తున్నాను. నీకు నచ్చింది చేస్తే వద్దనేవాళ్ళు, మంచి చేస్తే ఆపేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. కానీ నీ తల్లిదండ్రులుగా నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు కనుక్కునే బాధ్యత మాకుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కనిపెట్టడం మా విధి. మీరు కనిపెట్టుకుని ఉండాల్సినంత తప్పటడుగు నేనేమీ వేయడం లేదు మమ్మీ. నువ్వు తప్పుటడుగు వేస్తున్నావని కాదు సిరి, అలా అని నువ్వు చేసేది ప్రతిదీ కూడా కరెక్టే అని వదిలేలాం. చూడు మమ్మీ, ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా, ఇక వదిలే. మోరోవర్, తను నా వల్ల చాలా ఇబ్బంది పడింది, చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. అక్క, నేనేం నీ వల్ల ఇబ్బంది పడలేదని చెప్పాను కదా అక్క. అనుకోకుండా జరిగిపోయిన దానికి నువ్వింకా బాధపడకక్క. నువ్వు మంచిదానివి కాబట్టి అందరినీ మంచిగా చూడాలనుకుంటున్నావు గౌరీ, కానీ నేను చేసింది తప్పే. సరే, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో, పద వెళ్దాం. అది కాదు సిరి. మమ్మీ, ఇక దీని మీద నన్ను క్వశ్చన్స్ అడగద్దు. మీరు ఎంత అడిగినా నేను ఆన్సర్ చెప్పే స్థితిలో లేను. డాడీ, గౌరీ ఇక్కడ ఉండడంలో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఉండాలా వద్దా అని నువ్వు అడుగుంటే నా అభిప్రాయం చెప్పుండేవాడినమ్మా. కానీ ఉండాలని నువ్వు డిసైడ్ చేసేశాక ఇంక నేనేమంటాను? సరే, నీకు నచ్చినట్టే చెయ్యి. థ్యాంక్ యూ డాడీ. గౌరీ, నాతో రా. ఏంటండి ఇదంతా? దీన్ని గారాబంగా పెంచామని మరీ నెత్తికెక్కుతుంది. నీ పేగు తెంచుకుని పుట్టిన కూతురు కదా, నీ బుద్ధులే కాస్త బుర్రలో ఉండుంటాయి. దానికి నేనేం చేయను? జోకులెయ్యకండి, నాకసలే ఒళ్ళు మండిపోతుంది. ఏ? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? చూడు భాను, ఆ అమ్మాయి గురించి నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అసలు తను ఎవరో ఏంటో అన్ని విషయాల్ని నెమ్మదిగా తెలుసుకుందాం. నువ్వేం కంగారు పడకు భాను. అలా కాదండి, ముక్కు మొహం తెలియని వారిని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో ఉంటుంది అంటే మనం ఎలా ఒప్పుకుంటాం? మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడు భాను, ప్రశ్నలు అడగడం అన్నా, మనుషుల్ని నిలదీయడం అన్నా ఈ ఇంట్లో నీ తర్వాత ఎవరన్నా అలాంటి నిన్నే ఏం మాట్లాడనివ్వకుండా చేసింది. ఇంకా నేనేం మాట్లాడగలను చెప్పు? సరిపోయింది. మీకు బాధ్యత లేదా? మీరు అడగలేరా? ఎవరో ఏంటో ఎందుకో అని కనుక్కోకుండా అది తానా అంటే మీరు తంతానా అంటున్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు సరిపోయారు. భాను, బీ కూల్, వదిలే. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఇవే కదా నీ ముందున్న ప్రశ్నలు. వాటికి సమాధానం నేను కనుక్కుంటాను. కానీ దీని గురించే పదే పదే ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవద్దు. అర్థమైందా? బాగానే అర్థమైంది. ముందు ఆ విషయం ఏంటో కనుక్కోండి.
ఏం చేస్తామండి, ఈ ఇంట్లో నాకు వేరే పనేం లేదు కదా. ఆవిడ గారు ఆర్డర్ వేయాలి, నేను పాటించాలి, అంతేగా. ఇప్పుడు ఈవిడ గారు ఏమంటారు? రా గౌరీ, ఇదిగో ఇదే నీ రూమ్. ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. ఏంటక్కా ఇంత పెద్ద గదా? ఇంత పెద్ద గది నాకెందుకక్కా? నేనేదో ఒక మూలన పడుకుంటానులే. ఏదో ఒక మూలన పడుకుంటావా? అదేంటి, ఇప్పుడిది నీ ఇల్లు కూడా. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. నీకు నచ్చిన చోట కూర్చోవచ్చు, నచ్చిన చోట పడుకోవచ్చు. ఇది నీ సొంత ఇల్లు అనుకో. ఈ ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుందక్కా? నువ్వేదో అభిమానం కొద్దీ తీసుకొచ్చావు, అంతేకాని నువ్వెక్కడా నేనెక్కడా? ఆ అభిమానాన్ని కాపాడుకోవాలి, అంతేకాని దాన్ని అడ్డం పెట్టుకొని నాకున్న హద్దులు దాటి రాలేనక్కా. హద్దులు మనం పెట్టుకుంటే ఉంటాయి. చూడు గౌరీ, అక్క అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావు. ఆ ఒక్కటే చాలదా? నువ్వు కూడా నాతో పాటు కలిసి ఉండడానికి, ఈ ఇల్లు నీది అని అనుకోవడానికి? అది కాదక్కా, ఏదో ఒక పని చేసుకుని ఉండమన్నావు కదా. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఒక మూలన పడుకుంటాను. ఇంత పెద్ద గది నాకెందుకక్కా? ఏదో ఒక పని అంటే ఇంట్లో పని చెయ్యమని కాదు నేను చెప్పింది. నీకు వచ్చిన పని, నీ మనసుకు నచ్చిన పని చేసుకోమని. సరే అక్క, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ఎవరక్క ఈ ఫోటోలో ఉన్నది? నా చెల్లి అమ్ము. ఓహో, మీకు చెల్లుందా? ఇంతకీ మీ చెల్లెక్కడా కనిపించడం లేదు? మా చెల్లి ఈ ఫోటోలోనూ మా జ్ఞాపకాల్లోనూ మాత్రమే ఉంది. తను మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో, తనతో కలిసి బతికే అదృష్టం ఆ దేవుడు నాకు కలిగించలేదు. మమ్మల్ని అందరినీ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో పాటే నన్ను అక్క అని పిలిచే ఆ పిలుపు కూడా వెళ్ళిపోయింది. అక్క, నన్ను క్షమించక్క. క్షమించడం ఏంటి గౌరీ? మీ అమ్ముని గుర్తు చేసి నేను నిన్ను బాధ పెట్టాను కదక్కా. ఫోటోలు చూడముచ్చటగా ఉన్నారని అడిగాను, అంతేకాని నేను అడిగిన ప్రశ్న నీకు బాధ తెప్పిస్తుందని అస్సలు అనుకోలేదక్కా. అదేం లేదులే గౌరీ. అయినా నా అమ్మోని నువ్వు కొత్తగా గుర్తు చేయడం ఏంటి? దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అది నా ప్రాణానికి ప్రాణం. నా అమ్మోని నేను జీవితాంతం మర్చిపోలేను. మీ చెల్లంటే నీకు చాలా ప్రాణం అనుకుంటా కదక్కా. ప్రాణానికి ప్రాణం అనే వ్యక్తులు వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసక్కా. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఉండదు, ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు తిరిగొస్తే బావుండు కదా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే వచ్చేస్తే బావుండు అనిపిస్తుంది. కానీ ఇక రారని గుర్తొస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది.
అదున్నప్పుడు దానితోనే కలిసి తిరిగి ప్రతిదీ చెప్పుకునేదాన్ని. అది పోయాక అద్దం ఎదురుగా నిలబడి నాకు నేనే చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఏంటో అది నన్ను ఎందుకు త్వరగా వదిలి వెళ్ళిపోయిందో, దేవుడు ఎందుకు త్వరగా తీసుకెళ్ళిపోయాడో నాకిప్పటికీ అర్థం కాదు. బాధపడకక్క, దేవుడికి ఇలాంటి ఆటలన్నీ మామూలే. సంతోషం ఇస్తాడు, బాధిస్తాడు, ఉన్న మనుషులతో సంతోషాన్ని పంచుకోమంటాడు. పోయిన మనుషుల్ని గుర్తు చేసుకుంటూ బాధపడమంటాడు. ఆయన ఆడే ఆటలకు మనం తల వంచక తప్పదు. కార్తీక్, నేనొకటి చెప్తాను, చేస్తావా? ఏంటమ్మా చెప్పు. ఒకసారి గౌరీపురంలో ఉన్న ఆత్మలింగేశ్వర స్వామి గుడికి వెళదాన్రా. కానీ ఈరోజు గౌరిని చూస్తుంటే ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందేమో అనిపిస్తుంది. మీ ఆయనెవరు? ఎక్కడుంటాడు?